హాయ్. ఈ పార్క్లో జాగ్ చేయడం నాకు అలవాటు. కొత్త కొత్త మనుషులు కలుస్తూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటారు. హాయ్ నందిని. Hi Naksa, how are you? గుడ్, ఎంజాయ్ ద వెదర్. Thanks, bye. ఈ అమ్మాయి అసలు పేరు ఆండియాల్ పెరియాల్ సంథింగ్ సంథింగ్. కాలేజీలో జాయిన్ అయినప్పుడు పట్టుబట్టి మరీ పేరు మార్చుకుంది, నందిని అని. కాలేజీలో ఇతను నందినికి సీనియర్. ప్రస్తుతం అగ్రో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. ఇతనితో లవ్ లో పడింది. గుడ్ మార్నింగ్ సార్. సైలెంట్ గా కనిపిస్తున్నాడు కదా, కానీ ఒకప్పుడు వెరీ వైలెంట్. వీడి పేరు మహేష్. పాపం చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. వీడి క్యారెక్టర్ ఎవరికీ అర్థం కాదు. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం వల్ల ఇలా వంకరగా తయారయ్యాడు. వీడికి బెస్ట్ ఫ్రెండ్ స్కడ్. ఒకప్పుడు, చిచి, ఇప్పుడు బద్ధశత్రువులు. కారణం? Hi Nak, how are you? హాయ్ భక్తి. ఫైన్, హౌ ఆర్ యు? Good, see ya. పేరుకి పర్సనాలిటీకి సంబంధం లేదు. ఈ అమ్మాయి ఆనందం అంతా మహేష్ని బాసిజం చేయడంలోనే ఉంది. జెసికా, Hi Nak. హౌ ఆర్ యు? I'm fine, how are you? ఫైన్, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఇండియాకి వచ్చింది. మన చందన ఉందే, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చందన. No, you are a lying machine. No. ఏయ్ చందన. ఇది ఫ్లాగ్. Hi. హాయ్. హలో సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ శ్రీ. ఏంటి నేను రాలేదు? వీడిని అడగండి. నిన్నెంత వెయిట్ చేశాను. సరే, యాక్చువల్గా డాడీకి హై ఫీవర్ సార్. ఏ ఆంటీ కన్నా సార్ యాక్చువల్గా ఇద్దరికి హై ఫీవరే సార్. సర్లే సర్లే, ఇంకోళ్ళకి చెప్పు ఈ కథలన్నీ. ఎంజాయ్. బాయ్ సార్. లయో దట్ ఇస్ శ్రీ అండ్ చందన. ఆ అమ్మాయికేమో అబద్ధాలు ఆడటం ఇష్టం లేదు, వీడేమో అబద్ధాలు ఆడకుండా ఉండలేడు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ దాక్షాయిని. శ్రీ పక్కింటి అమ్మాయి. ఏం చేసైనా సరే శ్రీని లైన్లో పెట్టాలి. అవసరమైతే లేపుకెళ్ళైనా సరే తన వాడిని చేసుకోవాలన్నదే ఈ అమ్మాయి ఏకైక లక్ష్యం. అందరిలాగే వీళ్ళు కూడా తమ జీవితంలో అది సాధించాలి, ఇది కావాలి, ఇలాగే జరగాలి అని అనుకున్నారు. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అది లైఫే కాదు. ఎదురయ్యే సమస్యల్ని చిరునవ్వుతో, కాన్ఫిడెన్స్తో ఎదుర్కొంటే జీవితంలో మనకి అసలు ఊహించని అద్భుతాలు జరిగే ఛాన్స్ ఉంది. ఎలానా? మీరే చూడండి. వరి నాన్న, జస్ట్ 1 yearలో ఒక మంచి అమ్మాయిని చూసి నీకు కోడలుగా తీసుకొస్తాను. ఓకే ఓకే. ఆంటీ చందన ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి పెళ్ళికి సరే అంది. ఆంటీ ఒక్కసారి చందన్ అంకల్. ప్లీజ్ సారీ ఆంటీ, నేను ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదు. బట్ ఐ ప్రామిస్, ఇక మీదట నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఎదురవ్వదు. Hey, hi Shri. ఏ బాగున్నా. How are you? Long time no Fine. see. And how is Chandana? ఓ గ్రేట్. Okay, bye. బాయ్. See you.
Hello. Yep. Mr. Sridhar, ఎస్ I'm sorry. Your father's at the airport. He had a heart attack. నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. రెడీ నాయనా రెడీ వచ్చావా? ఇదంతా యాక్షను. నీకోసమే నాయనా. ఏంటి డాడీ ఇది? చందన అక్కడ వెయిట్ చేస్తోంది. వెళ్ళు నాయనా. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది. ఈ చందన బంగారం అని చెప్పింది. ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా. చూడు చందన, మా అన్నయ్యకి మరో చందన దొరికే ఛాన్స్ ఉంది. బట్ నీకు మరో స్త్రీ దొరకడం ఇంపాసిబుల్. అవును చందన, ఇక మీద జీవితంలో శ్రీతో గడపాల్సిన ఒక క్షణం కూడా మిస్ చేయొద్దు. నువ్వు చేసిన తప్పుని కవర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో. నాకు శ్రీ మీద రాంగ్ ఇంప్రెషన్ ఉండేది. బట్ నౌ శ్రీ ఈస్ గ్రేట్. వెళ్ళిపోతున్నామన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నందుకు నిజంగానే వెళ్ళిపోతున్నామన్నమాట. ఇన్నాళ్ళుగా చాలా మందికి చాలా అడ్వైస్లు ఇచ్చాను, అంతే. నేనేనాడు పాటించలేదు. కానీ నా సంతోషం కోసం నువ్వు బాధపడుతూ ఇవన్నీ ఎలా చేయగలిగావు శ్రీ? నువ్వు నా పక్కనంతకాలం నీ వాల్యూ తెలుసుకోలేకపోయాను. నువ్వు దూరమైన తర్వాతే నీకు నచ్చే విధంగా నన్ను నేను మార్చుకున్నాను. సుహాసినిలో చనిపోయిన రోజున నా ప్రేమ నీకు చెప్తామని వచ్చాను. కానీ అది ప్రేమించే వయసు, సమయం కాదని తెలిసింది. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించే అర్హతే కోల్పోయాను. ఐఎమ్ వెరీ సారీ శ్రీ, నన్ను క్షమించు. డోంట్ సే. ఈ క్షణం వస్తుందని నాకు తెలుసు చందు. దీనికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఈ క్షణమే జీవితాంతం అవ్వాలని కోరుకుంటున్నాను.
లైఫ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చేసిన తప్పును రియలైజ్ అవుతూ ఉంటారు, సరిదిద్దుకునే ప్రయత్నమూ చేస్తారు అలగప్పన్లా. కొంతమంది మరీ లేట్గా రియలైజ్ అవుతూ ఉంటారు, సుహాసిని, స్వరూప్ పేరెంట్స్లా. తెలిసి తెలియని వయసులో అనవసర విషయాల్లో ఇరుక్కుపోయి బతకలేక ప్రాణాలు వదిలేసే ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. మనస్పర్ధలతో అయిన వాళ్ళని కాని వాళ్ళుగా చేసుకునే మహేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీచందన్లు తమ తప్పును తెలుసుకుని తమను తాము మార్చుకుని అనుకున్నది సాధించగలిగారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు లయబద్ధంగా ఉంటాయని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ తకిట తకిట. అందరూ మారతారనుకుంటే పొరపాటే. చాలా గ్రాండ్గా జరిగింది, చాలా మంది వచ్చారు. శ్రీ చందనల పెళ్లి గ్రాండ్గా జరుగుండొచ్చు, కానీ కాపురం అయ్యో అక్క, రివర్స్లో పెట్టుకున్నావు. షార్ప్, నువ్వు షార్ప్గా ఉన్నావు లేదా టెస్ట్ చేద్దామనే రివర్స్లో పెట్టుకున్నా. ఇప్పుడు మనం వేయబోయే ప్లాన్కి శ్రీ చందనల కాపురం ఇదిగో ఇలా కాలిపోద్ది. మహేష్ వల్లనే కదా నువ్వు నాకు పరిచయం అయింది. నువ్వు నమ్మో మహేష్ ఫేస్బుక్ లో కనీసం 1000 రిక్వెస్ట్ అన్న పంపించుంటాడు. అది కాదండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని 5 years అవుతుంది. ఎందుకు? ఫ్రాంక్లీ స్పీకింగ్ మహేష్ ఒక అమ్మాయిని నువ్వు సూపర్ రా. అచ్చా, రే స్కడ్కి ఫోన్ చేద్దారా, వాడు అనుష్క ఫ్యాన్ రా. ఎలాండ్రా మీ స్కడ్ని తీసుకొని అనుష్కతో బాగా ఫోన్ చేసి ఎంజాయ్ చేయండి. నేను వెళ్తున్నా, bye. ప్లీజ్. అనుష్క నీ ఫ్రెండ్ కదరా, నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఏరా కదా కరెక్ట్గా. మరి నేను చెప్పినట్టు మూసుకొని రండి. ఈడిక్కడ అలా తగలాటాడు. స్వీటీ, అసలు ఇది అనుష్క ఇల్లేనా? స్వీటీ, She's so beautiful. హాయ్ గాయ్స్. Hi. వీడు శ్రీ చంద్ర, హాయ్. తను కిషోర్, ఇది నందిని. Hello. మహేష్ తెలుసు కదా. స్కర్ట్, దిస్ ఇస్ టూ మచ్. మహేష్ వల్లనే కదా నువ్వు నాకు పరిచయం అయింది. నువ్వు నమ్మో మహేష్ ఫేస్బుక్ లో కనీసం 1000 రిక్వెస్ట్ అన్న పంపించుంటాడు. అది కాదండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని 5 years అవుతుంది. ఎందుకు? ఫ్రాంక్లీ స్పీకింగ్ మహేష్ ఒక అమ్మాయిని ప్రేమించి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం స్కర్ తో చెప్పాడు. బట్ స్కర్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. వాడు రాసిన లవ్ లెటర్ తీసుకుని వాడి పింక్ టీ షర్ట్ వేసుకుని వాడి సైకిల్ మీద వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఎందుకు ఇలా చేసావు స్కర్? ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు లవ్ లో పడిపోతారు. వీడు ఆ రోజు ఫర్జానాని వర్ణించిన తీరుకి నేను కూడా లవ్ లో పడిపోయాను. నవ్వండి మీరు మీ బతుకులు. ఈ మాటలుందే చందన స్ప్లిట్ పర్సనాలిటీ. దానికి అదే గ్రీటింగ్లు రాసేసుకోవడం, గిఫ్ట్లు పోస్ట్ చేసేసుకోవడం, నాకెవరో సీక్రెట్ అడ్మైరర్ ఉన్నాడు అని 24 గంటలు అదే భజన. లేదక్క, ఈ క్యూబ్ చూడండి, ఈ పజిల్ సాల్వ్ చేస్తే అతని పేరు తెలుస్తుందట. మహాతల్లి రాసుకుని మర్చిపోయినట్టుంది. మీరు ట్రై చేసి చెప్పండి. దాని అసలు పేరు ఆండాల్ పెరియం. తూకం వేస్తే 30 kgs ఉండదు. ఇది వీడిని 3 సంవత్సరాలు వెంట తెప్పించుకుంది. మేకలా నవ్వుతుందే, మేకల మందలో ఉండాల్సింది మనుషుల మధ్యన తిరుగుతుంది. దేవుడా, ఏది పగులుతుందో తెలియట్లేదు. ఏంటి మంగళ, డజన్ గ్లాసులు పగలు కొడుతున్నావు? ఏంటోనమ్మా, ఈ లడ్డు బాబు వచ్చినప్పుడే ఇలా జరుగుతుంటది. ఓహో, అసలు సంగతి మీకు తెలియదు కదా అనుష్క. రే ప్లీజ్ రా. ఈ దరిద్రుడు చేసే దౌర్భాగ్య పని ఏంటో తెలుసా? తినడం, బాగా తినడం, ఏది పడితే అది తినడం, వదిలేయడం. వెరైటీ ఏంటో తెలుసా? స్మెల్ ఉండదు, సౌండ్ రాదు, ఇలా అన్ని విరిగిపోతాయి. ప్రపంచంలో నేను మాత్రమే వదులుతున్నట్టు. Oh my God. మీ అందరినీ చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. ఏ కల్మషాలు భేషజాలు లేని ఫ్రెండ్షిప్ మీది. అందుకే
మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడుతున్నారు. ఎన్ని గొడవలు పడినా కూడా కలిసి తిరగలుగుతున్నారు. ఇక మీ కాలేజ్ లైఫ్ 3 డేసేగా. డోంట్ వేస్ట్ ఈవెన్ అ సింగిల్ సెకండ్. ఎంజాయ్ as much as possible. Love is just virtual. It's a visual, let me make it real now. Valentine never made us far. You never knew it, 'cause I wasn't with it. My life was here, yeah, just sipping it there. But she ever like me, ever loving to me. Black and white is just all you and me. తాను తీరా దూరమైతే లోకెలో లోనా దీపమల్లే దారి చూపే తీరు ఓ వరము సిరివెన్నెల మల్లే ఉన్నా తొలియామని కన్నా విన్నా అంతతాయేలే ఒకరు సూటి ధారే పేరుకురు ఒక్క త్రాటే సాగలేని పాసమే ఇదిరో కలహపడుతూ కలయికలు మరపు దాచుతూ రుసరుసలు గుండెలోని నిండు ఆశ బయటపడదసలు తను బలచిన కలిగితో కలకల అలకేగా ఓ పింత ఇక ఇరువురు చిరు చిరు తగవుల తంతేగా తగినంత చిరుబుర్రుల పర్వం రోజు కసుబుస్సులదే ఈ బాజు అందుకనే చెప్పింది దాన్ని తీసుకురావద్దని. నాకు తెలుసు ఇలా జరుగుతుందని. ఛే! అందరూ నన్నే అంటారా. జనవరి ఎడిషనో ఫిబ్రవరి ఎడిషనో సరిగా గుర్తులేదు, కానీ పేజ్ నెంబర్ 105 సర్ మెక్కులే నెపోలియన్ రీడర్స్ డైజెస్ట్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. అమ్మ నా కొడుక, మన అందరి కోసమేరా. స్మాల్కి ఎక్కువ లార్జ్కి తక్కువ నా కొడుకు. మాస్టర్ ప్లాన్ వేసావా? ఒక్క డ్రాప్ ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఓకే. తీసుకోబా. ఏయ్, చూపిస్తుందా? అది జెసిగా లాగా ఉంది కదా. మాట్లాడొచ్చుగా వాడితో. తప్పే చేశాడు. 6 years మాట్లాడకపోవడం ఏంట్రా? కనీసం మాట్లాడితే వాడిని తిట్టనైనా తిట్టొచ్చుగా. రే మహేష్, నేను చందన చూడు ఎంత గొడవ పడినా మహా అయితే 2 రోజులు రా, మళ్ళీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లు ఏంట్రా ఇదంతా? ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ అలా ఉందిరా. అవునవును, ఆ రోజు బెంగళూరు ట్రిప్లో చాలా బాగా అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మహేష్, ఆ టాపిక్ వద్దు. ఎరా మావా, ఆ రోజు రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉందిరా. వినేవాళ్ళుంటే ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. చెప్పేవాళ్ళు ఎలాంటి కదా అని చెప్తారట. ఇది మర్చిపోయినట, అది మర్చిపోయినట. రాత్రంతా కలిసి ఏదో వెతుకుతున్నాడు. చెప్తే అర్థం కదా? దేవుడా, ఏది విరగబోతుందో. ఏంటి ఇంకా రాలేదు? శ్రీ వచ్చేస్తాడు. నేను అందమైన ఆడపిల్లనుగా వస్తాడు. వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసాడు. అమ్మా అమ్మా అమ్మా, వస్తాడు వస్తాడు వస్తాడు. ఒక ఫోన్ చేసుకోవచ్చా? పొద్దున్నే ఓసారి అంట్లు తోవడం, 2 రోజులకు ఒకసారి ఇల్లు తొడవడం, 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతకడం. నో అండర్ గార్మెంట్స్.
ఇలా మీకు ఓకే అయితే ఇప్పుడే పనిలో జాయిన్ అయిపోతానండి. ఓకే ఓకే, కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నువ్వు వెంటనే జాయిన్ అయిపో. అలాగేనండి. ఎత్తొచ్చుగా తొందరగా. ఏంట్రా లేచిపోవడానికి కూడా ఇంత లేటా? హలో హలో, బా ఏంటి టార్చర్ పొద్దునే? ఎవరు అమ్మాయిరా, మాట్లాడు. హలో. ట్రాఫిక్ లో స్టక్ అయ్యాను. ట్రాఫిక్ బస్సారోడ ఇడ్లీ దోశ పూరి. నిజంగా ట్రాఫిక్ లో ఉన్నావా లేక రైల్వే స్టేషన్ లో ఉన్నావా? సార్ లైసెన్స్ ఉంది సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టాను సార్. ఏయ్, ఇలాంటి మాటలు ఎంత మంది దగ్గర ఎన్నిసార్లు వినుంటారా? ముందా బైక్ పక్కన భాగ్ చేయి. మా ఎస్ఐ సార్ దగ్గర నీ ఆటలు. అయ్యో శ్రీ, ఇప్పుడు నువ్వేం ప్రాబ్లం లో ఇరుక్కోకు. అప్పుడు మనం లేచిపోవడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బేబీ సరిగ్గా 5 minutes లో నీ ముందు ఉంటాను, ఓకే? ఏయ్, నా పర్స్ తాకద్దు. ఆ 500 నోటు మాత్రం తీయద్దు. సిగ్గు లేదా? మీ డాడీ పర్స్ లోంచి డబ్బులు తీసుకుంటున్నా. ఏయ్ పోపే. నీ మమ్మీ. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.